హలో గైస్, వెల్కమ్ టు ద పార్ట్ 2 ఆఫ్ గోవా బ్లాగ్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మంచి లైవ్లీగా ఉంటుంది. అండ్ కుదిరితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే చిన్న లైక్ మా లైఫ్లో ఒక పాజిటివ్ చేంజెస్ తెస్తుంది. సో విహాన్తో బీచ్లో కేక్ కట్ చేయించి కాసేపు అక్కడ స్పెండ్ చేశాక గట్టిగా వర్షం పడింది. కెమెరా ఎక్కడ తడిచి పాడైపోతుందో అని రూమ్కి అయితే వెళ్ళిపోయాం. గోవాలో చాలా వర్షాలు పడుతున్నాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే వెకేషన్ ఇలా అవుతుందని. అండ్ ప్రసన్న కూడా అప్సెట్ అయింది కొంచెం ఫర్ దిస్ రీజన్. ఏంటి మన వెకేషన్ మొత్తం వర్షం పాలే అవుతుందా, ఇంకా మన వెకేషన్ మొత్తం రూమ్లోనే ఉండాలా అని. సరే ఈ వర్షాలు ఆగేలా అనిపించలేదు. ఏమైతే అది అయిందని చెప్పేసి ఓన్లీ ఫోన్ పట్టుకొని అయితే బయలుదేరిపోయాం. బర్త్డే బీచ్కి వెళ్ళి బర్త్డే కేక్ కట్ చేసుకొని ఇంటికి వచ్చి రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ సోగ్గాడు బయలుదేరండి. ఇంకో బీచ్కి వెళ్తా ఉంటే మళ్ళీ వర్షం పడింది, తడిసిపోయినాం. ఎంజాయ్ చేస్తున్నాడు ఇడైతే, అరుపులు కేకలే. చూడు ఇవి ఎట్లుంది ఇక్కడ. మాకేం పని లేదు, తడిసే తడుదాం లే అన్నీ వచ్చేసినవి. ఇక ఖాళీ ఉంటుంది బీచ్, చెప్పినా కదా ఇది ఖాళీ ఉంటుంది బీచ్. ఇది బా ఘోరంగా అలలు అంటే అలలు, ఘోరంగా ఉన్నాయి అలలు. ఏ లాక్కొని పోతే ఏం లేదు. వెళ్ళమా వెళ్ళమా ఇక్కడేం కూర్చుంటా ప్రసన్న, వద్దు ఐసోలేటెడ్ ఉంది ఏరియా. దా ప్రసన్న, నో నో దా దా, చాలా ఘోరంగా ఉన్నాయి అలలు. చూడు అలలు చూడు ఒకసారి. వర్షం ఎక్కువైతుందా? తడిచిపోయినాం ఘోరంగా అందరం. వెళ్దాం. ఏదో ఫోటోషూట్ చేసుకుందామని వచ్చినాం, మంచి కొత్త బట్టలు వేసుకొని బీచ్ సైడ్. ఇక్కడ ఈ బీచ్ ఖాళీ ఉంటుంది అనమాట, మంచిగా ఉంటుంది రా అని వచ్చినాం. కానీ మా ఘోరంగా ఉన్నది నాయనో, వర్షం ఘోరంగా పడుతుంది. ఏడ చూడు వర్షమే, చూడు అలలు. వర్షం 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 వర్షం, ఇది వర్షం వర్షం వర్షం. భలే ఉంది, వర్షంలో మొత్తం తడిసిపోతున్నాం మేము అందరం. ఓ సారీ సారీ. వర్షం బుజ్జా అది ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. వచ్చి నా అంగికుండా నీళ్ళు తాగుతున్నాడు అడే. ఆ మ్యాప్స్ ఆఫ్ చేసి ఎగ్జిట్ కొట్టు. హ్యాపీ బర్త్డే విహాన్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఫుల్ వర్షాలు గోవాలో. ఏ వర్షం వర్షం, ఘోరంగా ఏడిసినాం, ఘోరంగా పడ్డది వర్షం. అయితే బీచ్ దగ్గర అలలు వస్తున్నాయి, ఎంత స్ట్రాంగ్ వస్తున్నాయి అంటే దెబ్బకి లాక్కొని పోతే లోపలికి ఇంకా చచ్చిపోయినట్టే, అంత స్ట్రాంగ్ వస్తున్నాయి. వీడేమో విహాన్ గాడు వెళ్దాం దా అని ఉరుకుతున్నాడు బీచ్ వైపుడు. వాటర్ కనిపిస్తే చాలు ఉరుకుతున్నాడు. ఓ మాకేం భయం వేస్తూ ఉంది. చాలా బాగుంది క్లైమేట్. ఇట్లా వర్షం పడకపోతే మంచిగా ఉంటుంది, కానీ వర్షం పడి ప్లాన్స్ అప్సెట్ అయినాయి. కానీ వర్షంలో తడుస్తూ అదొక ఎంజాయ్మెంట్ మళ్ళీ. ఏ వర్షం వర్షం. హ్యాపీ బర్త్డే విహాన్. ఇప్పుడే హోటల్కి వచ్చేసినాం తడిచి తడిచి తడిచి. దా విహాన్ స్నానాలు చేద్దా మళ్ళా. విహాన్ అను రీసౌండ్ వస్తుందను మళ్ళీ అను మళ్ళా. ఏం తింటావు విహాన్? ప్రాన్స్ తింటావా? వాట్ యూ వాంట్? ప్రాన్స్ మసాలా ఫ్రై. ఓకే వెయిట్ విహాన్ వెయిట్. ఫిష్ అనే ఏదో ఉంది, తవా ఫ్రై. డన్ విత్ డిన్నర్ అండ్ డే 1 డే 2 సారీ. ఎక్కడికి వెళ్ళకరు, ఊరుకోకరు. ఇక్కడ ఫ్యాట్ ఫిష్ అంటే ఇది బాగుంది. అయితే ఫుడ్ బాగుంది. వీడైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు, ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు, అరుస్తూనే ఉన్నాడు, ఎంజాయ్ చేస్తుంది ఫుడ్. ఈ అమ్మాయి ఏంద్ర బాబు ఏమేమో పెడుతున్నారు నాకు అనుకుంటున్నాడు. ఇంట్లో ఏం పెట్టరు, బయటికి తీసుకొచ్చి ఏమేమో పెడుతున్నారు వీళ్ళు అనుకుంటున్నాడు బర్త్డే కన్నా. అందుకే
ఏం వర్షం, మొత్తం వర్షం పాలే మా వెకేషన్ అంతా. వెకేషన్ మొత్తం వర్షంలోనే కదా ప్రసన్న. సీటగాడు అలానే నడుస్తాడు. నో, ఎక్కడ పిట్టవలసి ఉంటే అలా కాలు పెట్టుడే. విహాన్ నో 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 అంటే అట్లానే చేస్తాడు నీ డబ్బుగాడు. ఇది ఫ్యాట్ ఫిష్, ఇది ఫ్యాట్ ఫిషే. ఇది కొత్తదంట, అది కూడా కొంచెం అది పాతది, ఎప్పటి నుంచో ఉంది. దాన్ని ఇంకో ఓపెన్ చేశాడంట, మంచిగా అనిపించింది. విహాన్, ఆర్ యూ హ్యాపీ? ఆర్ యూ హ్యాపీ? విహాన్, ఆర్ యూ హ్యాపీ? ఎస్ సార్, వెరీ గుడ్. వినిపిస్తుంది. ప్రసన్నకు తిన్నది పడినట్లేదు, కక్కుతుంది, వ్యాక్ వ్యాక్ అంటుంది. 12 అయింది టైము. అది ఓకే బేబే. బుజ్జిగాడు పడుకున్నాడు. గుడ్ మార్నింగ్ విహాన్. గుడ్ మార్నింగ్ గైస్. ఇంకైతే వర్షాకాలం వస్తే గుడ్ మార్నింగ్ ఇట్లా చెప్పుకోవాలి, తీయాలి. వర్షాలు పడుతున్నాయి లేదా చూసుకోవాలి, పడుతుందంటే మూసుకొని కూర్చోవాలి. ఏం చేస్తాం, మీ బర్త్డే ఎంత జూన్లోనే, వర్షంలోనే స్టార్ట్ అవుతుంది మీ బర్త్డే. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు డే 3 ఇన్ గోవా. వర్షంలోనే మా వెకేషన్ అంతా అయిపోతుంది. ఇది ఎప్పుడు వెళ్ళేటప్పుడే తుమ్ముతాడు. గోవా స్టార్ట్ అయ్యే ముందు, బయలుదేరే ముందు తుమ్మిండు. బయలుదేరే ముందు తుమ్మిండు అనమాట. టక్ టక్ 2 నిమిషాలు, ఒక నిమిషం కూర్చున్నాం, అయినా సరే ఇంత బీభత్సమైంది. పైన మేము 6th ఫ్లోర్లో ఉన్నాము. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 8th ఫ్లోర్లో ఉంది. బాగుంది పైన, చూడనీకైతే మంచిది. బ్రేక్ఫాస్ట్ ఓకే. లిఫ్ట్ నొక్కంగానే రాలేదని అలిగండి. లిఫ్ట్ మీద ఆ నొక్కంగానే ఇట్లా డోర్ ఓపెన్ అయిపోవాలి. వచ్చింది కదా, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, వచ్చిందిలే, ఇట్స్ ఓకే. దా ఇది చూడు, వెళ్దా 8th ఫ్లోర్ వచ్చేసి తిందాం కదా. రూఫ్ టాప్ రెస్టారెంట్ అది. సరే ఏమున్నాయో సేమా, సేమ్ దాల్ వడానా, బాయిల్డ్ ఎగ్స్, సేమ్ అవే ఉన్నాయి. ప్రసన్న వడాపావు తింటుంది. వాడు చూసి ఎక్కడ తింటాడని దాచుకొని తింటుంది. తినరు నువ్వు. సార్ తినడు, బలవంతంగా తినిపించాలి. ఇక్కడ ఇడ్లీ కొంచెం గట్టిగా ఉంది, తినడంట. అండ్ అన్ఫార్చునేట్లీ ఇవి కనిపించాయి విహాన్కి. ఒక 3 కుమ్మేశాడు. ఇప్పుడే ఇట్లా తినేసి వెళ్దాం అనుకున్నాం, వర్షం స్టార్ట్ అయింది, ఘోరంగా పడుతుంది. ఈరోజు ఇంకా ఎక్కువ పడుతుంది నిన్నటికంటే. ఈ వర్షం అస్సలు ఆగట్లేదు, ఎటు వెళ్ళకుండా మళ్ళీ పడుతుంది. యాక్చువల్లీ మా గోవాకి మనం ప్రతిసారి అసలుకి సింగిల్ ఫొటోస్ తీసుకుంటాము, సింగిల్ గ్రూప్ ఫొటోస్ తీసుకుందాం. ట్రైపాడ్ తీసుకురా అన్నది. ట్రైపాడ్ తీసుకొస్తే ఎట్లా యూజ్ అవుతుంది చూడండి. వర్షం వెలిచాక ఇంకా ఇమీడియట్గా అగోడా ఫోర్ట్కి అయితే బయలుదేరిపోయాం. నిన్న వెళ్ళిన బీచా? మొన్న వెళ్ళిందా? అగోడా ఫోర్ట్. ఓకే. మళ్ళీ పట్టేట్టే ఉంది వర్షం. అండ్ అగోడా ఫోర్ట్కి అయితే వచ్చేసాము.
ఏ విహాన్ వెళ్తావా బీచ్లోకి? దా జాగ్రత్తగా ఆడుకో మరి. చెయ్యి మాత్రం మొదలు కడితే పైనకి ఎక్కి బాగా అలలు అయితే స్ట్రాంగ్ వస్తున్నాయి. ఇక్కడికి పడుతున్నాయి వాటర్. యాక్చువల్లీ ఎప్పుడు చూడలేదు ఇంత స్ట్రాంగ్ అలలు అసలు. చేయి వదిలో కడితే ఆ చూడు అసలుకి అది ఎక్కి చూస్తాడంటాడు. నీకేమైనా వద్దుందా? విహాన్ చేయి వదులుకుంటున్నాడు. విహాన్ నో, అయినా సరే పట్టుకున్నా కదా, పెట్టేస్తున్నావు. పట్టుకో ఒకసారి. ఇక్కడ ఎక్కువసేపు ఉండబోతుంది కాదు అసలుకి. ఓ వాడు అది గోడలు ఎక్కి చూస్తారంట, అవుతారు చూస్తారంట. ఇట్లా చూసే పట్టాడు ఒకసారి బయలుదేరాడు. ఇప్పుడే కొద్ది క్లియర్ అయింది స్కై. కొంచెం ఎండలాగా వచ్చింది అమ్మ, అందుకోసం కనిపిస్తుంది. లేకపోతే మబ్బులు పట్టేసినాం మొత్తం యాక్చువల్లీ. ఒరే దూకొకరా బాబు, వీడు ఇది కనిపించక నువ్వు దూకుతా అంటున్నాడు స్విమ్మింగ్ పూల్లోకి. అటు సైడ్ కొంచెం లోతు ఉంటుంది, ఇటు సైడ్ నార్మల్గానే ఉంటుంది. మస్తు కదా ఏడు నుంచి రానీకే బాబు అని. జాగ్రత్త, అటు దూకుతా అంటాడు. చేపట్టుకున్నావా? చేపట్టుకోడికి. వావ్ భలేను కదా, టాప్ వ్యూ మంచిగా ఉంది. ఏ విహాన్ వెళ్దామారా? విహాన్ దా మళ్ళీ ఇంకో బీచ్కి వెళ్దాం దా. నో విహాన్ వద్దు, నో ఇక్కడ దిగద్దు. అరే నో, ఇక్కడ దిగేది కాదు ఇది. దా వేరే దగ్గర బట్టలు మార్చుకొని దిగలదా. బట్టలు మార్చుకోవాలి, దిగుతా అంటాడు వీటితోటి. అటు సముద్రంలో అలలు వస్తుంటే కూడా దాడి వెళ్తా అంటున్నాడు.
వీళ్ళిద్దరైతే వస్తూనే లేదు, ఈయనే ఆడతారంట. ఇద్దరికిద్దరు ఉన్నారు. రేపు వెళ్ళిపోతాం కదా, ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేద్దాం, ఇక్కడే ఉందాం. ఈరోజు ఇంకా వర్షం కూడా పడలేదన్నమాట, కొంచెం బెటర్ ఉంది ఈరోజు. భయపడుతున్నాడు. ప్రసన్న లాగేస్తుంది, జాగ్రత్త, గట్టిగా పట్టుకో. లాగేస్తుంది అది మట్టి, గట్టిగా పట్టుకో, వెనకకి రా లేకపోతే. ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు ద పార్క్ అలంగట హోటల్ ఉంది కదా, ఆ హోటల్లో ఉన్నాం నేను విహాను. అక్కడ కూర్చొని తాగుకుంటే ఇక్కడ చూసాను. అప్పుడు కూడా వర్షం పడింది. ఆ రెస్టారెంట్ కింద కూర్చొని ఇదంతా చూసేవాళ్ళం. తగ్గినప్పుడల్లా బీచ్కి వచ్చేవాళ్ళం, వర్షం పడితే హోటల్కి వెళ్ళిపోయేవాళ్ళం. బాగుండేది అప్పుడు ఆ హోటల్. ఇప్పుడు మరీ కాస్ట్లీ, టూ కాస్ట్లీ ఉంది అది. ఇప్పుడు కొంచెం సినిమాటిక్ వస్తాయి ఇంకా. వావ్, కనిపిస్తుందా మీకు కెమెరా? ఇప్పుడు సినిమాటిక్ వస్తాయి ఇంకా వ్యూస్. Vihan, are you enjoying? Yes? Do you like this beach? Yes, very good. ఈ బీచ్, ఆ వాటర్ వచ్చి కాళ్ళకి తాకుతూ ఉంటే అలల సప్పుడు, ఈ మట్టిలో ఆడుకోవడము, అబ్బో ఎంత ఇష్టమో విహాన్కి. ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఏమైతే అసలు చెప్తే వినిపించుకోవట్లేదు. నేను లోపలికి పోతా అంటారు. లోపలికి గుంజుకు వెళ్ళిపోతుంది అంటే వినట్లేదు అసలుకి. దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా కష్టమైంది వీడియో షూట్ చేయడం, ఎడిట్ చేయడం వర్షంలో, అది కూడా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్. విహాన్ సే బాయ్ బాయ్ బాయ్. స్టాండ్ లే, వర్షం పడుతుంది లే విహాన్. పెద్ద అలలు వస్తాయి ఇప్పుడు, ఇంకా వర్షం పడినప్పుడు. లెట్స్ గోదా. పెద్ద అలలు వస్తాయి వర్షం పడితే. లే ఇంకా చాలుదా. ఇప్పుడు పోతారంటే ఇంకా నాడు దా. ప్రసన్న బ్యాగ్ తీసుకొని ఎక్కడ చెప్పులు వేస్తున్నదా. దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి గైస్ ప్లీజ్. అండ్ 5 lakhsకి దగ్గరగా ఉన్నాం. ఇంకా అయితే మళ్ళీ 4 lakhs లాగానే 5 lakhs అవుతుంది. లేట్ అయిపోతుంది. ఇంకా 10,000 ఎంతో రావాలనుకుంటా మనకి. చేసేయచ్చు కదా కుదిరితే.